కాబట్టి సృష్టించకండి అనే అంశాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. సృష్టించకండి అనే మాట, స్తోత్రం, సృష్టించకండి అనే మాట దీనికంటే ఇదే బాగుందమ్మా. ఏంటమ్మా టైటిల్ ఏంటి? సృష్టించకండి. ఏం సృష్టించకూడదు అని కనుక ఆలోచన చేస్తే సమస్యలు సృష్టించకూడదు. ఏం సృష్టించకూడదమ్మా? సమస్యలు సృష్టించకూడదు. ప్రియులారా, ఎందుకు సృష్టించకూడదు? సంఘములో, సమాజములో, కుటుంబములో సమస్య సృష్టించకూడదు. ఎందుకు సృష్టించకూడదు? ఒక సమస్యను సృష్టిస్తే కుటుంబము చక్కగా సాగిపోతూ ఉన్నప్పుడు, కుటుంబం చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్దో చిన్నో మధ్యలో ఉన్నటువంటి వారు, వందనాలు రండి, ఎవరో ఒకరు ఏదో ఒక సమస్య కనుక లేవనెత్తితే ఆ కుటుంబం ఏమవుతుంది అని అంటే కొంచెం చిన్న భిన్నం అవుతూ ఉంది. కుటుంబము కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంది. అలాగే సమాజంలో కూడా ఒక వ్యక్తి ఏదైనా సమస్య సృష్టిస్తే సమాజము కొంత డిస్టర్బ్ అవుతూ ఉంది. అలాగే సంఘములో కూడా ఏదైనా ఒక సమస్య సృష్టిస్తే సంఘము డిస్టర్బెన్స్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేను చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సమస్య సృష్టించినప్పుడు కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. సమాజంలో సమస్య సృష్టించినప్పుడు చిన్నాభిన్నం అవుతుంది. సంఘములో సమస్య వచ్చినప్పుడు సంఘం చిన్నాభిన్నం అవుతుంది. కానీ ఒక విషయం ఏంటంటే, 2 రోజులకో 2 వారాలకో 2 నెలలకో మరలా పరిస్థితులు చక్కబడతాయి. దేవునికి స్తోత్రం. పెద్ద సమస్య కాదు, పరిస్థితులు మరలా సర్దుకుంటాయి. వచ్చిన గొడవలు వచ్చినట్టు ఉంటాయమ్మా? ఉంటాయా? ఉండవు. సమస్యలు సర్దుకుంటాయి. కానీ సమస్య సృష్టించిన వానికి శ్రమ అని దేవుని యొక్క లేఖనం జ్ఞాపకం చేస్తోంది. కాబట్టి ఒక లేఖనాన్ని మనం ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది: మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము అతడు పోవుచున్నాడు. అండి, అందరూ తీశారా? 778 నెంబర్ పేజీ దొరికిందమ్మా? అంతేనా? రైట్, దొరికింది కదా అందరికీ. చదవండి, మళ్ళీసారి చదవండి. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము అతడు పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ. అంటే దేవుని యొక్క లేఖనం ఏమని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, ఎవని చేత ఆయన అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. అంటే సమస్య సృష్టించిన వానిని గూర్చి, ఒక గలిబిలి చేసిన వానిని గూర్చి దేవుని యొక్క గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, పరిస్థితులు చక్కబడతాయి, పరిస్థితులు సర్దుకుంటాయి, కానీ సమస్య సృష్టించిన వానటువంటి బ్రతుకు చక్కబడదు. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేయాలి అనుకున్నటువంటి మాట, సృష్టించకండి. ఏం సృష్టించకూడదు? సమస్యలు సృష్టించకూడదు. సంఘములో సమస్యలు సృష్టించకూడదు. సమాజములో సమస్యలు సృష్టించకూడదు. కుటుంబములో కూడా సమస్యలు సృష్టించకూడదు. కుటుంబం నడుస్తూ ఉంది, చాలా చక్కగా నడుస్తుంది, నడవనివ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ప్రియులారా 2 పూటలు చక్కగా భోజనం చేస్తూ మనకున్న దానితో హాయిగా వెళుతూ ఉంది, వెళ్ళనివ్వండి. ప్రియులారా మధ్యలో గందరగోళం చేయకండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏదో తిన్నది అరక్క అన్నట్టు కొందరు కొన్నిసార్లు ఏం చేస్తారు అని అంటే, కుటుంబాలలో మనకు మనమే ప్రియులారా అల్లరి చేసుకుంటూ ఉంటాం. నిజానికి బయటోడు వచ్చి అల్లరి చేస్తే మన అందరం కలిసి ఆడి మీదకి వెళ్ళాలి. బయటోడు వచ్చి అల్లరి చేస్తే వాడి మీదకి వెళ్ళాలి. కానీ విచిత్రం ఏంటంటే, ఇంట్లో ఉన్న మనమే కొట్టుకు చచ్చిపోతూ ఉంటాం.
మనకు మనమే సమస్యలను సృష్టించుకుంటూ ఉంటాం. నువ్వెంత నువ్వు నీ బ్రతుకు ఇలాంటిది అని మనకు మనమే దెప్పి పొడుచుకుంటూ ఉంటాం. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో కూడా అంతే. ఆయనే ప్రెసిడెంట్గా ఉండాలా, ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలా, మరి నువ్వు నిలబడొచ్చు కదా అమ్మా, నువ్వు నిలబడొచ్చు కదా. ఆయనే నాయకుడిగా ఉండాలా, ఆయనే ఇంకో రకంగా ఉండాలా. ప్రియులారా, మరి మనం నిలబడొచ్చు కదా. మనకు నిలబడే ఓపిక లేదు, మనం నిలబడం. ఆయనే నిలబడతా ఉంటే నిలబడేవాడిని. ఆయనే మనల్ని పరిపాలన చేయాలా, ఆయనే మనకి ఎమ్మెల్యేగా ఉండాలా, ఆయనే మనకి ప్రధానిగా ఉండాలా, లేకపోతే ఆయనే మనకు నాయకుడిగా ఉండాలా. మనం నిలబడలేమా, మనం మాట్లాడలేమా, మనం చేయలేమా అని చెప్పి అధికారుల మీద సనుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నీవు మంచం మీద పరుండి కూడా నీ అధికారిని నీవు చెప్పాలి, నిందించవద్దు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ అధికారిని నీవు ఏం చేయకూడదు, దూషించకూడదు. మాస్టారు ప్రియులారా చదవట్లేదని చెప్పి పిక్కల పట్టుకుని గిల్లుతూ ఉంటే పిల్లలు ఇంటికి వచ్చి తిట్టేస్తారు, చచ్చినోడు ఇలా గిల్లేశాడు. ఎందుకు గిల్లాడు, ఎందుకు కొట్టాడు? నువ్వు బాగుపడతావని. రేపు నువ్వు ఒక టీచర్ అవ్వాలి అని అంటే ఇవాళ నిన్ను అలా వదిలేస్తే నువ్వు టీచర్ అవ్వలేవు. ఇవాళ అలా వదిలేస్తే 100కి 100 నీకు రావు, 100కు 110 వస్తాయి. నిజమా? కిరణ్ గారు అంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మాస్టారు నిన్ను ఖండిస్తున్నాడు అనంటే నిన్ను ప్రేమించాడు, నీకు బుద్ధి చెప్తున్నాడు అనంటే నీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టాడు. రేపు అన్న రోజుని ఈమె ఒక టీచర్ అవ్వాలి, ఈయన ఒక మాస్టర్ అవ్వాలి అని చెప్పి నిన్ను ప్రేమించి మీకు సరైనటువంటి శిక్షణ దండన చేస్తూ ఉన్నాడు. మీరు అన్న బంధువులకి ఏంటి ఆయనకి కాదు కదా. కాబట్టి సంఘము గుర్తించాలి, సమాజము గుర్తించాలి. సంఘములో కూడా అంతే. ఆమె పాట పాడాలి ఎప్పుడును, నువ్వు పాడు, కాదన్న వాళ్ళు ఎవరు? ఆమె వాక్యం చెప్పాలా ఎప్పుడును, నువ్వు చెప్పు, నిన్నెవరు కాదన్నారు? ఆయనే ఆరాధన చెయ్యాలా, నువ్వు చెయ్యి, నిన్ను కాదన్నవారెవరు? మన సంఘంలో అందరికీ ఫ్రీడమ్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ దేవుని మహిమపరచాలనే ఉద్దేశంతో అందరూ పాటలు పాడాలి, అందరూ ప్రార్థనలు చేయాలి, అందరూ ఆరాధన చేయాలి, అందరూ ప్రభు యొక్క నామమును ప్రకటించాలి. ఆమేన్. నిర్గమకాండములో మిరియామును గురించి వ్రాయబడినటువంటి మాట, ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసినటువంటి అద్భుతమైన కార్యమును గూర్చి ఆమె నోరంతా స్తుతులతో నిండిపోతే ఆమె ఏం చేస్తుంది అంటే ఆమె వెనుకున్నటువంటి సైన్యమును గూర్చి ఉత్సాహపరచడానికి ఆమె చేత కంజరి పట్టుకొని ఏం చేస్తూ ఉంది, నాట్యమాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఏండి, డ్రమ్ము మగపిల్లలే కొట్టాలి ఏమీ లేదు, కంజరి మగపిల్లలే కొట్టాలి ఏమీ లేదు, ఆడపిల్లలు కూడా కొట్టచ్చు, ఆడపిల్లలు కూడా వాయించవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామాన్ని స్తుతించవచ్చు. అందరూ కూడా దేవుని ఆరాధన చేయాలి, అందరూ గణపరచాలి. పిల్లలు, బాలురు, యవ్వనస్తులు. అందుకే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం అనుకుంటాను, దేవుని యొక్క సన్నిధానానికి తోడుకుని రండి, నీ కౌగిట్లో పాలు తాగే పిల్లలను కూడా 2:14-15 అనుకుంటాను. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపుడి. సార్ అంటే ఇక్కడ పెద్దలను పిలువనంపించుడి. చూడండి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని చూడండి, చిన్నవారిని సన్యపానము చేయుచు, అంటే తల్లి కౌగిట్లో పాలు తాగేవారిని. అంటే భేదము లేదు ప్రియులారా, మత భేదము లేదు, వయసు భేదము లేదు, లింగ భేదము లేదు, అందరూ కూడా అర్హులే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ దేవునిని స్తుతించడానికి చాలినటువంటి వారే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వాని స్థితిని బట్టి కొన్ని యోగ్యతలు, అర్హతలు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం.
ఒక కంపెనీలో పనిచేసే ప్రియులారా, ఒక కంపెనీని మనం చూసుకుంటే ఒక 1000 మంది కంపెనీకి ఉంటే 1000 మంది మేనేజర్లు కాలేరు కదా నాగరాజు. 1000 మందిలో ఒక్కడే ఉంటాడు మేనేజర్. ఆ ఒక్కడు మేనేజర్గా ఉన్నాడు అని అంటే అతనిలో కొన్ని అర్హతలు ఆ ఓనర్ చూశాడు. ఆమె ఏ అర్హతలు చూశాడు? కొన్ని నమ్మకత్వం చూసుండొచ్చు, యథార్థత చూసుండొచ్చు, అతని పనితనము చూసుండొచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే నేనేం జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను అని అంటే సంఖ్యాకాండములో 16వ అధ్యాయము, సంఖ్యాకాండములో 16వ అధ్యాయాన్ని మనం చదివితే ఇక్కడ ఒక నాయకుడు కనబడుతూ ఉన్నాడు. ఆ నాయకుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే దైవజనుడైనటువంటి మోషే. దేవునికి స్తోత్రం. ఎవరమ్మా నాయకుడు? దైవజనుడైన మోషే. మోషే అంటే మామూలు వ్యక్తి కాదు. దేవుని దగ్గర ఎంత తగ్గించుకున్నాడు అని అంటే అన్నాడు, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నేను పనికిరాను అన్నాడు, నేను నత్తోడిని అన్నాడు. నిజానికి మోషే గురించి జ్ఞాపకం చేసుకుంటే దైవ గ్రంథం ఏమని జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మోషే సకల విద్యలను, ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించినవాడు. మోషేగా ఫరో గారు మనవడు కదా. ఏ కాలేజీలో అయినా బహుశా చదవడానికి ఇబ్బందులు లేవేమో, అంతే కదమ్మా. ఏ కాలేజీలో అయినా చదవడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవేమో. మరి ఏ కాలేజీలో చదివాడు మనకు తెలియదు. కానీ అతని గురించి వ్రాయబడినటువంటి మాట, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించాడు. అంటే ప్రియులారా, అన్ని శాస్త్రాలను క్షుణ్ణంగా ఆయన పరిశీలించాడు. ఇప్పుడు ఇన్ని శాస్త్రాలను చదివిన వాడు బుద్ధి తక్కువడా, బుద్ధి కలిగేవాడా? బుద్ధి కలిగినటువంటి వాడు. కానీ దేవుని దగ్గర తగ్గించుకుంటూ నేనెంతటి వాడను, దేవునికి స్తోత్రం కలిగిన గాక, నేనెంతటి వాడను అని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడు మోషేను పిలిచి ఇశ్రాయేలీయులకు నువ్వు నాయకుడుగా ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. మొదట మోషే ఒప్పుకోలేదు. సాకులు చూపించాడు. నేను తెలివి తక్కువని అన్నాడు, నత్తోడిని అన్నాడు, మాంద్యం కలిగిన వాడిని అన్నాడు, నేను నడిపించలేనన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీలో ఆ అర్హతలు ఉన్నాయి అని చెప్పి సైన్యానికి నాయకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సైన్యానికి నాయకుడిగా చేసి మోషేతో అన్నాడు, మోషే, ఇదిగో నేను నా ప్రజల యొక్క బాధలను చూశాను. 430 సంవత్సరాల నుండి వీళ్ళు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు, చాలా వేదన పడుతున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు, నెమ్మది లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఫరో రాజు పెట్టే బాధలు, కఠినమైన దాసత్వం, రోజు రోజుకి బాధ ఎక్కువైపోతూ ఉంది. అనారోగ్యం కలిగిన, జ్వరం వచ్చినా, రొంపు వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ఏదొచ్చినా కానీ ప్రియులారా, ఫరో నాయకత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారంటే సాయంత్రానికి మీ లెక్క అప్పగించాలి అని చెప్పి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో అంటున్నాడు, ఇదిగో మోషే, నేను వారిని చూచాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను వారి యొక్క మొరను విన్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు వారికి నాయకుడివిగా ఉండి నీవు వారిని నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి ప్రభు అని అంటే, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు చెప్పాడు. మోషే ప్రారంభంలో ఒప్పుకోలేదు. దేవుడు మొట్టిగా పొడిచాడు. ప్రియులారా, మోషే ఒప్పుకున్నాడు. ఇప్పుడు మోషే ఇశ్రాయేలీలకు సైనికుడిగా ఉండి, నాయకుడిగా ఉండి, అధిపతిగా ఉండి, దైవజనుడిగా ఉండి వారి పక్షాన దేవునితో మాట్లాడుతూ సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడో ఈ సమాజంలో నుండి ఒక వ్యతిరేకత వచ్చింది. ఏంటి ఆ వ్యతిరేకత? చదువుదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయము ప్రియులారా 2వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీలలో మోషేకు ఎదురుగా నిలచి
మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి చాలు. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, కోరహు అనేవాడు మోషే అహరోనులకు ఎదురుగా ఒక 250 మందిని పోగు చేసుకొని, వింటున్నారా, 250 మందిని పోగు చేసుకొని మోషే అహరోనులకు ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, విరోధముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విరోధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని విరోధంగా మాట్లాడుతున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, నిజానికి తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే అహరోన్తో చెప్తా ఉన్నాడు. అహరోను కార్యక్రమాలని జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు 6 లక్షల కాల్బలం, 1, 2, 3 కాదు, 10,000 మంది కాదు, 6 లక్షల కాల్బలం. ప్రియులారా, వీరందరికీ నాయకుడు ఎవరంటే మోషే. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో నుండి కోరహు అనబడినటువంటి వాడు ఏం చేశాడు అని అంటే, కొంచెం అసూయ చెందాడు. దేవుడు ఎప్పుడు మోషేతోటే మాట్లాడుతున్నాడా, మనతో మాట్లాడడా? మోషేకి మాత్రమే ప్రకటిస్తూ ఉన్నాడా, మనకు ప్రకటించడా? మోషేకు ఉన్న జ్ఞానం మనకు లేదా? మోషేకు తెలిసినంత మనకు తెలియదా అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఒక్కడు సరిపోదు కదా, ఇతనికి కొంత బలముగా 250 మందిని పోగు చేసుకున్నాడు. ఎంతమందినమ్మా? 250 మందిని పోగు చేసుకున్నాడు. 250 మందిని పోగు చేసుకుని మోషేకి అహరోనికి ఎదురుగా నిలబడ్డాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, నిజానికి ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఒక సంఘములో ఒక కాపరి పాస్టర్ గారు ఏదైనా కాని మాట పలికితే కుటుంబం పాస్టర్ గారితో మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయ్యా పాస్టర్ గారు, మీరు ఇలాగన్నారు, నాకు బాగాలేదు అని పాస్టర్ గారితో మాట్లాడవచ్చు. అక్కడతోటి అయిపోతుంది ఆ సమస్య. అంతే తప్ప ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పాస్టర్ గారి మీద చెడ్డ పేరు తేవలసిన అవసరం లేదు. ఇక్కడ కోరహు ఏం చేస్తున్నాడంటే, గుడారాల వెంబడి తిరుగుతూ ఉన్నాడు. గుడారాల వెంబడి తిరిగి, మోషేతో దేవుడు మాట్లాడా? నీతోటి మాట్లాడ్డా? నాతోటి మాట్లాడ్డా? దేవుడు మనతోటి మాట్లాడ్డా? దేవుడు మనతోటి మాట్లాడ్డా? దేవుడు మనతో మాట్లాడ్డా అని గుడారాల వెంబడి తిరిగి గుడారాల్లో నుండి 250 మందిని పోగు చేసుకున్నాడంటండి. పోగు చేసుకుని ఏం చేశాడు అని అంటే, దేవునికి వ్యతిరేకంగా నిలిచాడు. ఎవరికి? దేవునికి వ్యతిరేకంగా నిలిచాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నిలిచాడో, బైబిల్ పండితులు అన్నారు, బైబిల్ పండితులు ఏమని జ్ఞాపకం చేశారు అని అంటే, పాత నిబంధన చరిత్రను లోతుగా పరిశీలిస్తే, పాత నిబంధన అంతానికి క్రొత్త నిబంధన ప్రారంభానికి మధ్యలో ఒక చరిత్రకారుడు, మొదటి శతాబ్దపు యోధా చరిత్రకారుడు జోసిఫస్ అనేటువంటి ఆయన కోరహును గురించి ఇలా మాట్లాడాడు. ఈ కోరహు ఎలాంటి వాడు అని అంటే, మాటల నేర్పరిగలిగినటువంటి వాడు, మాటల్లో చాలా చాకచక్యంగా మాట్లాడగలిగినటువంటి వాడు. ఇతడు ధనవంతుడు అని కూడా వ్రాయబడి ఉంది. ధనవంతుడంటే గొర్రెలు గాడిదలు కలిగినటువంటి వాడు. ఇతడు ఏం చేసేవాడంటేనంట, ఇతని దగ్గర ఉన్నటువంటి ఆస్తిని గొర్రెల రూపంలో, గాడిద రూపంలో పెద్దలుగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఓ గొర్రెనిచ్చి తన వైపు తిప్పుకునేవాడంట. తన వైపు తిప్పుకొని 250 మందితో ఒక గుంపుని తయారు చేసుకుని దేవునికి ఎదురుగా మోసే సమక్షంలో నిలబడి, మోషే, దేవుడు నీతో మాత్రమే కాదు, దేవుడు మాతో కూడా మాట్లాడతాడు, దేవుడు మాతో కూడా మాట్లాడతాడు అని చెప్పి ఎదురు తిరిగాడు.
ఈ అధ్యాయాన్ని చరిత్రకారుడు జోసిఫస్ ఏమన్నాడు అని అంటే, సంఖ్యాకాండం 16వ అధ్యాయాన్ని పాత నిబంధన ఆఖరి మలకీ పుస్తకం తర్వాత కొత్త నిబంధన మత్తయి సువార్తకు ముందు తెల్ల కాగితాలు ఉంటాయి. ఈ తెల్ల కాగితాల్ని చీకటి కాలము అంటారు. ఏ కాలం? చీకటి కాలం. అంటే 400 సంవత్సరాలు దేవుడు ఆవేదన చెంది మనుషులతో మాట్లాడలేని కాలంని చీకటి కాలం అంటారు. ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయాన్ని ఏమన్నారంటే చీకటి కాలము అన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు అనంటే ప్రియులారా, అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి రోజు. ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి మోషేకి ఎదురుగా నిలబడడం అంటే దేవునికి ఎదురుగా నిలబడ్డమే. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం అని అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడమే. అయితే నేను సంఘానికి ఈ మాటలు ఎందుకు జ్ఞాపం చేస్తున్నాను అని అంటే, దైవజనుడైనటువంటి మోషేకు ఒక వ్యక్తి ఎదురుగా నిలబడి ఎదురుగా మాట్లాడి తనకు శాపాన్ని తెచ్చుకున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాము. యేసు ప్రభు వారు అన్నారు, అట్టి మనుష్యునికి శ్రమ. కాబట్టి సంఘములో అంతరంగంలో ఏదైనా ఒక అధికారిని దూషిస్తూ ఉన్నారేమో, కుటుంబంలో యజమానిని దూషిస్తున్నారేమో, సమాజంలో అధికారిని దూషిస్తున్నారేమో, నిన్ను పాలించే అధికారులకు ఎదురు తిరుగుతూ ఉన్నారేమో. వినయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్ర. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సంఘము ఆ స్థితికి రాకూడదు. ఏ స్థితికి రాకూడదు? దేవుని మీద తిరుగుబాటు చేసే స్థితికి రాకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరి మీదమ్మా? మనుష్యుల మీద తిరుగుబాటు చేయి, పర్వాలేదు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే చెప్పాలి, క్షమాపణ దొరుకుతుంది. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మ తండ్రి అయినటువంటి దేవుడు, మరి కుమారుడు తండ్రి అయిన దేవుడు కదా? అవును. అయినా కానీ ఆయన అన్నాడు, మీరు ఒకవేళ కుమారునికి విరోధంగా మాట్లాడితే కుమారుడు క్షమిస్తాడు. అందుకే కదా ఆయన ఏమన్నాడు శిలువ మీద వ్రేలాడుతున్న ఆయన, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. ఆయన క్షమించాడు. ఆయన క్షమాగుణము కలిగిన వాడు. కానీ సింహాసనం మీద కూర్చుంటాడే ఆ కుమారుడు ప్రియులారా క్షమాగుణము కలిగిన వాడు కాదు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, అట్టివానికి శ్రమ. దేవునికి ఎదురుగా నిలబడినటువంటి పరిస్థితుల్లో అతనికి ఏం జరిగింది? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో అతనికి ఏం జరిగింది? 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే సంఘము కొన్ని పరిస్థితుల్లో మనల్ని పాలించే అధికారులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామేమో, మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామేమో. మా ఊరిలో అంటారు ఎవరైనా కానీ సాధారణంగా, అండి ఎవరిని నువ్వు మోసం చేస్తావురా అంటే, తిన్న ఇంటినే మోసం చేస్తానంటాడట. అదే ఆ మాటను ఏమన్నారంటే, తిన్నింటి వాసాలను లెక్క పెట్టినటువంటి మూర్ఖుడు అంటారు. అంటే ఏ ఇంటిలో ప్రియులారా తల్లి ఆదరణ ఇచ్చిందో, ఏ ఇంటిలో ప్రియులారా ఒక సహోదరి ఆశ్రయం ఇచ్చిందో, అవసరం తీరిపోయాక ఆ ఇంటి వాసాలని లెక్క పెట్టే మనుష్యులు. కాబట్టి ఘాతుకుడు అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి నేను 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త. అంతరంగంలో దేవుణ్ణి దూషిస్తున్నారేమో, అధికారులను దూషిస్తున్నారేమో, అధికారుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారేమో, సంఘము పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారేమో, కుటుంబము పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారేమో. మీరు కుటుంబాన్ని ప్రేమిస్తే సంఘాన్ని ప్రేమించినట్లే, కుటుంబాన్ని గౌరవిస్తే సంఘాన్ని కూడా గౌరవించినట్లే, కుటుంబాన్ని గౌరవిస్తే సమాజాన్ని కూడా గౌరవించినట్లే. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని ప్రేమించలేనుడు పొరుగువాడిని ప్రేమించలేడు, పొరుగువాడిని ప్రేమించలేనుడు సంఘాన్ని ప్రేమించలేడు,
సంఘాన్ని ప్రేమించలేనుడు సమాజాన్ని కూడా ప్రేమించలేడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కోరహు అనబడినటువంటి వాడు దేవుడినే ధిక్కరించాడు. కొందరు ఉంటారు ప్రియులారా, నేనే దేవుడిని అంటూ ఉంటారు, నేనే సుప్రీం అంటూ ఉంటారు. కాదు, నీ పైన ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నిన్ను సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను పోషించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క గ్రంథములో నుండి మరొక మాట జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. 19:6 వచనం, అమ్మా సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ప్రియులారా చూడండి, నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలసిన మాటలు ఇవి అని చెప్పగా, ప్రియులారా తండ్రి అయినటువంటి దేవుడు మోషేకు సెలవిచ్చినటువంటి మాటలను 7వ వచనంలో పెద్దలను పిలిపించి మోషేకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ కూడా ప్రియులారా ప్రజలకు తెలియజేశారు. వినిన తర్వాత వాళ్ళందరూ కూడా అలాగేనండి, దేవుడు మీతో మాట్లాడినట్లుగా మీరు చెప్పండి, మేము కార్యాలను నిర్వర్తిస్తాము అన్నారు. కానీ ప్రియులారా ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, కోరహు అనబడిన వాడు మాత్రం దేవుడు మోషేతోటే మాట్లాడా, మనతో మాట్లాడలేదా? కాబట్టి మోషే మీద తిరుగుబాటు చేయండి అని 250 మందిని లేపాడు. ఎప్పుడైతే 250 మందిని లేపాడో ఏమైంది అని కనుక ఆలోచన చేస్తే ఆ విషయాలు చెప్పి ముగిస్తాను. యోధాపత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయము 1వ అధ్యాయం ఉంటుంది. యోధాపత్రిక 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ. ఎవరికమ్మా? వారికి అంటే వారంటే ఎవరు? వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వింటున్నారా? కోరహు చేసినట్టు చేసి నశించిరి. ఆ పదం మరోసారి పలకండి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ప్రియా దేవుని బిడ్డలారా, తిరుగుబాటు నీకు మంచిది కాదు. తిరుగుబాటు నీ కుటుంబానికి మంచిది కాదు. తిరుగుబాటు ప్రియులారా నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, తిరుగుబాటు చేసిన హేతువు చేత ఏం జరిగింది? ఓ మాట జ్ఞాపకం చేస్తాను. మా అమ్మ అనేది ఎప్పుడైనా ఇదివరకంట ఏదైనా ఒక కీడు చేస్తే 7 ఇళ్ళు తిరిగి అప్పుడు మనకు వచ్చేదట. ఏటమ్మా అంటే అంత దూరంగా వచ్చేది అని అర్థం. దాని అర్థం ఏంటంటే మనం చేసిన కీడికి ప్రతిఫలం చాలా దూరంగా వచ్చేది. అంటే తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పాలు పులిసినట్టు కొంచెం తరతరాలుగా లేటుగా వస్తూ ఉండేది. నేను గడిచిపోయేవాడిని, కానీ నా బిడ్డలకు అన్నట్టు, నా బిడ్డలు కూడా గడిచిపోయారు, నా మనవలకు అన్నట్టు, నా మనవలు కూడా గడిచిపోయారు, నా ముదు మనవలు అన్నట్టు. అలాగూ ప్రియులారా తిరిగి వచ్చేదట. కానీ కోరహు దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే, ప్రియులారా మా అమ్మ అనేది చెప్పాను కదా, 7 ఇళ్ళు తిరిగి వచ్చేదంట. ఇప్పుడంట మన చుట్టూ తిరిగి వచ్చేస్తుందంట. ఇప్పుడు కోరహు చుట్టూ తిరిగింది? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము, 11వ అధ్యాయము 6వ వచనం. చూడండి
6వ వచనం సహోదరు చదువుతుంది. ఎవరెవరు ఏం చేశారు అని అంటే, దేవునికి ప్రియులారా వ్యతిరేకమైనటువంటి పని చేసినప్పుడు, ఎవరికమ్మా? దేవునితో చెలగాటమాడినప్పుడు, దేవునికి ఎదురు తిరిగినప్పుడు, ప్రియులారా భూమి నోరు తెరచి వారి ఎండ్లను గుడారములను వారి మధ్యను వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలు అందరి మధ్యను మృంగివేసెను. ఇశ్రాయేలీలందరి మధ్య దాతాను, అబీరాము, కోరహు ఉన్నటువంటి కుటుంబాలను, వారి గుడారాలను, వారి ఇండ్లను, అంటే వారి జీవులు, అంటే వారి పశుబలం, ఎద్దులు కావచ్చు, ఒంటెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, గాడిదలు కావచ్చు, వారి యొక్క బలగమంతా కూడా మందలు కట్టబడి ఉంటూ ఉండగా వారి గుడారాలతో ప్రియులారా భూమి ఏం చేసిందంట? నోరు తెరచి మృంగివేసెను. ఎంత భయంకరమైనటువంటి సంగతి! ఎవరిని? ఇంతమంది ఉంటుండగా భూమి అక్కడే ఎందుకు నోరు తెరిచింది? ఆలోచించారా? అది భూకంపం అయితే పట్టణం అంతా పోవాలి. అమ్మా వింటున్నారా? భూకంపం అయితే పట్టణం అంతా పోవాలి. పట్టణం పోలేదు. దానికి ఒక సరిహద్దులను ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్ర. ఆయన దానికి సరిహద్దులను ఏర్పాటు చేశాడు. ఇదే మాట కీర్తనల గ్రంథము 106వ కీర్తనలో, ఇదే మాట కీర్తనల గ్రంథం 106వ కీర్తనలో 17వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. భూమి నెర్రవిడిచి దాతానును మృంగెను, అబీరాము గుంపును. చూడండి, అంటే ఆయనకు ఒక గుంపు ఉందన్నమాట. ఎవరి మీద వ్యతిరేకంగా? దేవునికి మీద వ్యతిరేకంగా చేసే గుంపును తర్వాత కప్పివేశాను. చూడండి ప్రియులారా, ఏం రగిలింది? అక్కడ భూమి మాత్రమే నెరవేర్చింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భయంకరమైనటువంటి సంగతి. నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ భక్తి మీకు మేలు చేయాలి. ఆమేన్. మీ భక్తి మీకు మేలు చేయాలి. పౌలు భక్తుడు అంటాడు, ఏ విధము చేతనైనా సరే ప్రియులారా నిర్దోషులుగాను నిష్కలంకలుగాను దేవుని పాదాల దగ్గర సంఘాన్ని నిలపాలి. ఆమేన్. ఇప్పుడు నేను ఈరోజు ఈ బోధ చేయడానికి కారణం ఏంటో తెలుసా? నిర్దోషులుగా నిష్కలంకలుగా ప్రభు పాదాల దగ్గర మీరు ఉండాలి. దాతాను, అబీరాము, కోరహు కుమారుల లిస్టులో మీరు ఉండకూడదు. ఆమేన్. మీరు ఎక్కడ ఉండాలి అనంటే ఎత్తబడిన గుంపులో ఉండాలి. భూమి నెరవిడిచి మిరింగివేయబడిన గుంపులో ఉండకూడదు. అగ్ని కప్పివేసిన గుంపులో ఉండకూడదు. ఎత్తబడిన గుంపులో ఉండాలి. ప్రియులారా, ఆయన పాదాల దగ్గర కూర్చోండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనే నామము నీ నోట కలిగి ఆయన స్తుతి ఆరాధన చేసే గుంపులో ఉండాలి. దేవునికి స్తోత్ర. కేకలు వేసే గుంపులో ఉండకూడదు. అరిచే గుంపులో ఉండకూడదు. బొబ్బలు పెట్టే గుంపులో ఉండకూడదు. ఒక ఆయన బొబ్బలు పెడతా ఉన్నాడు, ఇన్నేవాడు ఎవడో కూడా లేడు. అబ్రహాం వింటున్నాడు కానీ ప్రియులారా ఇచ్చే సమాధానం చాలా సున్నితమైంది. రే నాయన, మీకు మాకు మధ్యన అగాధం ఉంది, ఏం చేయమంటావు? చెయ్యవ్వాలని ఉంది. మీకు మాకు మధ్యన చాలా దూరం ఉంది, కాబట్టి ఏమీ చేయలేము. ప్రియులారా, కాబట్టి జాగ్రత్త. సంఘబిడ్డలారా, కుటుంబంలో ఏదైనా వ్యతిరేకత, పిల్లలారా తల్లిదండ్రుల మీద తెలియకుండానే ఏదైనా దురుపయోగం, ఏదైనా కుట్ర, ఏదైనా పన్నాగాలు చేస్తూ ఉంటే అది మీకు శాపం. సమాజం మీద, మిమ్మల్ని ఏలే నాయకుడి మీద ఏదైనా అంతరంగంలో మీరేదైనా కాని మాట పలికితే అది మీకు శాపం. సంఘములో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మాట పలికితే అది మీకు శాపం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీ బిడ్డలకు ప్రయోజనకరముగా, ఆశీర్వాదకరముగా అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.